వచ్చి వెళ్ళిపోయారు హడావిడిగా. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే వస్తారు జగన్ మావయ్య అంటున్నారు అభిమానులు. కనీసం నిలబడి వాళ్ళకు హాయ్ చెప్దామని అన్నా ఉండదా? ఎందుకు చెప్తాడు? భయం, ఏమన్నా రాళ్ళతో కొడతారే, కోడిగుడ్లు వేస్తారే. అదేంటి హాయ్ చెప్తే కూడా భయమా? అన్ని పాసుకోవాలి, చిన్న భయం కాదు. బాత్రూమ్ పోవాలన్నా ఒకడే పోడు, పక్కన మనిషిని పెట్టుకోమతాడు. అంటే ఇప్పుడు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా? మీ అన్న వస్తాడా? మీరు నేను రిక్వెస్ట్ చేసిర్రు, మీరు అడిగారు, వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళాడు, అసెంబ్లీలో మాట్లాడి వెళ్ళారు. అంటే మాట్లాడలేదు, ఒక్క నిమిషంలో వచ్చి వెళ్ళారు. నేను ముందు సీట్ ఇప్పించాను. నెక్స్ట్ వస్తారా? నెక్స్ట్ వస్తారా? అసెంబ్లీకి వస్తాడా? ఉన్న 11 మందితో ఏం చేస్తాడు? క్రికెట్ ఆడుకుంటాడు. నీకేం అసెంబ్లీలో? అసెంబ్లీ బయట ఆడుకుంటాడు ఆ క్రికెట్. ఏం ఇబ్బంది ఏమి? అంటే ప్రజల కోసం పోరాడు, ప్రజల సమస్యలు పోరాడాలా? ఇప్పుడేం పోరాడతామంగా? 151 స్థానాలు వచ్చినప్పుడే ఏం పోరాడాలా? మెడలు ఉంచుతామైంది, ఎట్టపోయిందో తెలియదు. అదో ఒక ఉంటుంది మా పార్టీకి సంబంధించిన వైజాగ్లో, మధ్యాహ్నం రావాలా ఖచ్చితంగా అనింది. ఏడదో కంటికి కనపడలా. మళ్ళా ఆ మనిషి ఏడదో ఆమె ఎట్టపోయిందో. మరి ఇప్పుడు అన్న ఒకడే ఓడిపోయినాడు, మరి అన్నకు ఏమన్నా కొద్దిగా సపోర్ట్గా నిలబడదాము. ప్రతిపక్షాల్లో మనం ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో పడిపోయినాము, ఆ స్థానం కూడా లేదు. మా అన్నగడ ఒక శాసనసభ్యుడితో పాటేను, అన్నకి ఇప్పుడు మనం ఖచ్చితంగా చేదోడు వాదోడుగా ఉండాలని అని కూడా లేదు వాళ్ళకు. నాకు ఎట్లున్నది? వచ్చారా ఇప్పుడు? నేను ఓడిపోయాను, నేను ముఖ్యమంత్రి కాదు, నేను ఒక ఎమ్మెల్యేను అనే రియాలిటీకి వచ్చాడు. వచ్చే కదా అసెంబ్లీకి రాంది, వచ్చాడు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా మా అన్నను అడ్డం పెట్టుకొని ఏ విధంగా పైకి ఎదిగినారు, ఇప్పుడు ఎందుకు కలుగులేవి దాక్కొని ఉన్నారు. అన్న రూపాయి చెప్తే రూపాయి పావలా చేసిన వాళ్ళు ఉన్నారు. ₹1 మీరు చేయండి అంటే రూపాయి పావలా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఎట్టపోయారు? ఇప్పుడు ఏడిపోయారు? ఎక్కడో కనపడ్డు. ఎందుకు కనపడతారు? అవినాష్ రెడ్డి బీజేపీలో పోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వీళ్ళు రానిచ్చే ఓటమి ఏదైతే ఉన్నదో గేట్లు ఎత్తే అందరూ పోయేదే. అన్న ఒకటి నిలబడతాడు. రజనీ పేరు కూడా రజనమ్మ పోయేదే. సెల్లూరుపేటలో చెత్త అయితే గుంటూరు పోయి తల్లికి బంగారు అవుతుందా అని నెల్లూరులో చెత్త ఎత్తుకొని నరసరావుపేటలో వచ్చే చెత్త కదా. లోకేష్ గారు అదే అన్నారు. మరి నేను చెప్తాను అదే కదా, నేను నిజాలు నిర్భయంగా. ముద్రగడ పద్మనాభం గారు మాట మీద నిలబడ్డాడు, ఆయన ఛాలెంజ్ చేశాడు. ఎప్పుడు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరు మాట మీద నిలబడి సంచిట్ ఎత్తుకోరా, ఆ సంచిట్దా ఆ బ్యాగ్ ఇటు ఎత్తుకోరా అండేదే. నేను కూడా కొడాలి నానికి బ్యాగ్ రెడీ చేసి పెట్టుండా, బూట్లు, షూ పాలిషు, డబ్బా, బ్రష్ అన్నీ ఎప్పుడెప్పుడు ఇద్దామా అని. నేను కూడా మరి మీ ప్రయత్నం మీరు చేయండి. మా పార్టీలో ఉన్న వాళ్ళని మేమెట్టా ఇది చేస్తాం. కాదంటే ఆయన ఆర్థికంగా అంతంత మాత్రమే కాబట్టి, ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నటువంటి వ్యక్తికి ఆ షూ పాలిషు, ఆ బ్రష్, దానికి కావాల్సినటువంటి సామాగ్రి ఏదైతే ఉన్నదో దాన్ని నేను సంఖలో పెట్టుకొని తిరుగుతా ఉండా. ఎప్పుడు కనపడితే అప్పుడు ఆయన చేతుల్లో పెడదామని. మరి మీరు సిద్ధం చేసుకోండి, బూట్లు తుడిచేట్టుగా మీరు మాట్లాడాలంగా. ఎందుకు కనపడట్లేదు? రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు, మరి తీసుకుంటాడో వెళ్ళిపోయారు. ఇంకొక ఆయన ఉన్నాడు.